దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్‌కి సంప్రదించండి. ఇప్పుడు మనం రీసెంట్‌గా 'రోబో' సినిమా చూసాం కదా! అందులో ఎలాగా ఒక రోబో ఇంకో రోబోని డిజైన్ చేసి, ప్రోగ్రామ్ డిజైన్ చేసి దానికి ఇంత అథారిటీ ఇస్తదికి అది ఇంకొక హ్యూమన్ మనలాంటి హ్యూమన్స్ మీద కమాండ్ చేస్తది. సో, ఇప్పుడున్న ఏఐ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మనం ఫేస్ చేస్తామంటారా? చాలా చాలా మంచి క్వశ్చన్ ఐశ్వర్య. ఇప్పుడు బేసిక్‌గా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్ 1లో మీకు ఇక్కడ ఏంటి అంటే డెవిన్ అని చెప్పి ఒక ఏఐ టూల్ ఉంది. దానిలో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అంటే ఓకే. జస్ట్ మనం ఏ అప్లికేషన్ తయారు చేయాలో ఇస్తే 10 మంది సాఫ్ట్వేర్ టీమ్ చేసే మొత్తం అదే చేసి ఇచ్చేస్తుంది. ఓహ్ మై అంటే గాడ్! అదే మొత్తం డెవలప్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఎర్రర్స్ అన్ని బగ్స్ అన్ని క్లియర్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఓకే. అలాగే ఇండియన్ వర్షన్ కూడా ఉంది, దేవిక అని చెప్పి. దేవిక ఏఐ ఏంటి అంటే అదొక సాఫ్ట్వేర్ ఇంజనీర్. మనం జస్ట్ ఏ అప్లికేషన్ తయారు చేయాలనుకుంటున్నాం చెప్తే చాలు, అదే గేమ్ మొత్తం తయారు చేసి, గేమ్ అయితే గేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులేటర్ డెవలప్ చేయాలనుకున్నాను అని చెప్తే అదే మొత్తం Okay. తయారు చేసి ఇచ్చేస్తుంది అవుట్పుట్. ఓహ్! బేసిక్స్ అయితే ఆల్రెడీ ఉన్నాం, కానీ ఏఐలో నెక్స్ట్ 5 yearsలో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ అని చెప్పి. ఏజీఐ. ఓకే. సో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇది- ఏజీఐ ఓకే. అంటే మనకి అది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఏంటి అంటే కొన్ని పనులు మాత్రమే చేస్తుంది ఏఐ టూల్స్. ఈ ఏజీఐ కనుక వస్తే మనం చేసే అన్ని పనులు చేయగలదు. మరి మనం ఏం చేస్తాం దాని సార్? నెక్స్ట్ స్టేజ్ ఏఎస్ఐ, ఏఎస్ఐ అదేంటి? ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. అంటే హ్యూమన్ కన్నా అంతకు మించి ఇందా మీరు అన్న స్టేజ్. ఓకే. ఒక రోబో ఇంకో రోబోని తయారు చేసుకుని అదే మ్మ్. సొంతగా ఆలోచించుకుని ఆ స్టేజ్ ఒక 10 years పట్టచ్చు. అసలు ఎందుకు సార్ ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు హ్యూమన్స్? అసలు ఏం ఓ. అవసరం? మీకు ఏ టూల్ అయినా కూడా ఒక నీడ్ ఫిల్ఫిల్ చేయడం కోసం చేస్తారు. అవును. ఏ టూల్ అయినా కూడా అక్కడ ఒక నీడ్ ఫిల్ఫిల్ చేయడానికి ఒక టూల్ డెవలప్ చేస్తారు. దాన్ని మనం వాడేది రాంగ్ వేలో వాడితే ఖచ్చితంగా అనర్థాలు ఉంటాయి తప్ప, ఎప్పుడు కూడా మీకు టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు ఈ సిస్టమ్స్ అన్నీ మారిపోతాయి. ఓకే. అంటే దాన్ని మంచిగా వాడేలాగా, రాంగ్ వేలో వాడకుండా ఉండే విధంగా అన్ని గవర్నమెంట్స్ అందరూ కూడా దాన్ని తగ్గట్టుగా చేంజెస్ చేసుకుంటారు. దాని నుంచి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ దాని ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. ఏంటి మీరు అడిగిన క్వశ్చన్ వస్తే ఎందుకు సార్ ఇది డెవలప్ చేయకుండా ఉంటే బాగుంది, ఇప్పుడు అసలు బస్సులు కార్లు లేకపోతే చక్కగా ఎద్దులు బండి వేసి తిరుగుతాం. సో అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎందుకు డెవలప్ చేయాలనే దానికి ఆన్సర్ ఏంటి అంటే, నేను ఇందాక చెప్పినట్లుగా ఏజీఐ కావచ్చు, ఏఎస్ఐ కావచ్చు, ఇవి వస్తే ఇప్పటి వరకు టీకా కనిపెట్టలేనటువంటి మందులకి, టీకా కనిపెట్టలేనటువంటి డిసీజెస్కి 1 dayలో టీకా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని తక్కువ టైంలో అది ఫైనల్ అవుట్పుట్ తీసుకొచ్చి మనకు అది చేయగలిగే స్టేజ్కి వెళ్తాం. దానివల్ల ఇప్పటికీ మందులు లేనటువంటివి చాలా ఉన్నాయి. అలాంటివన్నిటికీ కూడా సొల్యూషన్ దొరుకుతాయి. సో ఇప్పుడు చెప్పు, అడ్వాంటేజా డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్ అయితే చాలా వరకు ఉంది, కానీ ఆ డిసడ్వాంటేజ్ ఎంతైతే తక్కువ ఉందో ఆ తక్కువలో కూడా చాలా ప్రమాదం ఉంది. డిసడ్వాంటేజెస్ అనేది కేవలం దాన్ని రాంగ్ వేలో వాడేవాళ్ళు, వాడకుండా చేసేటువంటి లాస్ ఆ రోజుకి వస్తాయి. గవర్నమెంట్ కూడా దాన్ని తగ్గట్లుగా తీసుకుంటుంది. కాబట్టి మనం దాని గురించి అయితే వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు.